విశాఖపట్నంలో జరిగిన 4వ టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ టీమిండియాపై ఏకంగా 50 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ పెట్టి విన్ అయిందనే చెప్పొచ్చు. ఫెబ్‌లో జరగబోతున్న టీ20 వరల్డ్ కప్‌కు ముందు ఇది టీమ్‌కి కంప్లీట్ బూస్ట్ ఇస్తుంది. ఏమన్నా మ్యాచ్ భయ్యా ఇదసల. ఒక స్టేజ్‌లో వికెట్స్ అన్నీ పడిపోయి వన్ సైడ్ అయిపోతుందా అన్నప్పుడు స్టార్ట్ చేశాడయ్యా దూబే. టీ20లో ఇండియా తరపున థర్డ్ ఫాస్టెస్ట్ 50 స్కోర్ చేసి మంచి నిక్‌లో కనపడగా లక్ ఇండియా ఫేవర్‌లో రాలేదంతే. టీమ్ చేంజెస్ చూసుకుంటే 2 టీమ్స్‌లో కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ చేశారు. న్యూజిలాండ్‌లో మళ్ళా జాక్ ఫోక్స్‌ని తీసుకొచ్చారు కైల్ జేమిసన్‌కి రీప్లేస్‌మెంట్‌గా. ఇంకా ఇండియాలో చూసుకుంటే మొదటి 3 మ్యాచ్‌ల్లో 2 మ్యాచ్‌లు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఇషాన్ కిషన్‌కి బదులు హర్షదీప్ సింగ్‌ని తీసుకొచ్చారు. ఇషాన్ కిషన్‌కి నిగులుందని చెప్పారు. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కి వచ్చిన న్యూజిలాండ్‌కి అద్భుతమైన స్టార్ట్ వచ్చింది. న్యూజిలాండ్ ఓపెనర్స్ ఇద్దరు కలిసి పవర్ ప్లేలో విజృంభించి 71 పరుగులు స్కోర్ చేశారు. తర్వాత కూడా ఎక్కడా తగ్గలేదు. వాళ్ళిద్దరూ కలిసి కేవలం 50 బంతుల్లోనే 100 పరుగుల పార్ట్నర్‌షిప్ చేసి డివాన్ కాన్వే 44 పరుగుల దగ్గర అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన సచిన్ రవీంద్ర అని జస్ప్రీత్ బుమ్రా ఒక అద్భుతమైన స్లోవర్ వన్ వేసి కాటన్ బౌల్తో అవుట్ చేయగా నెంబర్ 4లో బ్యాటింగ్ వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ సైఫర్ట్తో కలిసి మళ్ళా పార్ట్నర్షిప్ బిల్డింగ్ చేయడం మొదలుపెట్టాడు. కానీ సైఫర్ట్ 62 పరుగులు కొట్టి హర్షదీప్ బౌలింగ్లో లాంగ్ ఆఫ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. పవర్ ప్లే వరకు కంఫర్టబుల్ గా ఉన్న టీమ్స్ తర్వాత 6 ఓవర్లో 52 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. తర్వాత క్విక్ సెక్షన్ లోనే వికెట్స్ అన్ని పడిపోయాయి న్యూజిలాండ్. ఈ మ్యాచ్ లో ముందు 3 మ్యాచ్ల కంటే టీమిండియాది గ్రౌండ్ ఫీలింగ్ చాలా బాగుందనే చెప్పొచ్చు. చివరిలో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్, జాక్ ఫోక్స్ ఒక 4 ఒక 6 కొట్టినప్పటికీ క్రీజ్ లో ఎక్కువసేపు నిలవలేకపోయారు. కానీ ఒక ఎండ్ లో డారెల్ మిచెల్ మాత్రం పోరాటం చేసి టీమ్ స్కోర్ ని 215కి తీసుకెళ్లగా ఈ ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ టీమ్ సైఫర్ట్ 62 పరుగులు స్కోర్ చేయగా హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ కు చెరో 2 వికెట్లు వచ్చాయి ఇండియా తరపున. 200 పరుగుల భారీ లక్ష్యాన్ని చేస్ చేయడానికి దిగిన ఇండియా ఈసారి ఎన్ని ఓవర్లో ఫినిష్ చేద్దని అందరూ ఎదురు చూడగా మొదటి బాల్కి షాక్ ఎదురైంది. అభిషేక్ శర్మ మొదటి బాల్లోనే అవుట్ అయి వెళ్ళిపోయాడు. రెండవ ఓవర్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ని జేకబ్ డఫీ కాటన్ బాల్తో అవుట్ చేయగా సంజు అండ్ రింకు మధ్యన ఒక 46 రన్ల పార్ట్నర్షిప్ వచ్చింది పవర్ ప్లే అవుతుల్లోకి. పవర్ ప్లే అయిన వెంటనే న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ జెమ్ ఆఫ్ ది డెలివరీతో 24 పరుగులకి సంజు శాంసన్ అవుట్ చేయగా క్లచ్ గార్డ్ హార్దిక్ పాండ్యా కూడా ఎక్కువసేపు క్రీజ్లో ఉండలేకపోయాడు. వెంటనే రింకు సింగ్ 39 పరుగులకు కూడా అవుట్ అయిపోయాడు. అప్పుడు స్టార్ట్ చేశాడు స్పిన్ మాన్స్టర్ శివం దుబే. ఇషోది వేసిన 12వ ఓవర్లో 2 4లు 3 6లతో మొమెంటం మళ్ళా ఇండియా వైపుకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే శివం దుబే ఇండియా తరపున 3వ ఫాస్టెస్ట్ 50 స్కోర్ చేసి 15 బంతుల్లో గేమ్ లోకి తీసుకురాగా లక్ అయితే అసలు అతని వైపు కలిసి రాలేదు. 15వ ఓవర్ లాస్ట్ బాల్ కి అన్లక్కీ రన్అట్ అయిపోయాడు. హర్షిత్ రాణా స్ట్రైట్ డ్రైవ్ ఆడడంతో మ్యాట్ హెన్రీ హ్యాండ్కి తగిలి నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న శివం దుబే రన్అట్ అయిపోయాడు. ఇంకా ఈ వికెట్ పడడంతో న్యూజిలాండ్ కంప్లీట్ గేమ్ లోకి వచ్చేసింది. 19వ ఓవర్లకే 165 రన్లకి ఆల్అౌట్ అయిపోయి న్యూజిలాండ్ కి 50 పరుగుల తేడాతో గెలుపొందారు. ఈ ఇన్నింగ్స్ లో ఇండియా తరపున శివం దుబే టాప్ స్కోరర్ 65 రన్స్ స్కోర్ చేయగా న్యూజిలాండ్ తరపున మిచెల్ శాంట్నర్ 4 ఓవర్లో 26 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ తరపున 62 రన్లు కొట్టిన టీమ్ సైఫర్ట్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. టాటా WPL లో జరిగిన ముంబై ఇండియన్స్ ఉమెన్స్ వర్సెస్ ఆర్సీబీ ఉమెన్ గురించి మాట్లాడుకుందాం. నెవర్ పుట్ ఏ ఆసీస్ అండర్ ప్రెజర్ అని అంటారు కదా, అలాగే నెవర్ పుట్ ఏ ఎంఐ ఫ్రాంచైజ్ అండర్ ప్రెజర్ అని కూడా అనొచ్చు. టాటా WPL లో ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్ క్వాలిఫై అయిపోయారు ప్లే ఆఫ్స్ కి. మిగిలిన 2 స్పాట్స్ కోసం మిగిలిన 4 టీమ్స్ కూడా ఫైట్ చేసుకుంటున్నాయి. కానీ ముంబైకి మిగతా టీమ్స్ కి కన్నా ఒక మ్యాచ్ ఎక్కువ ఆడడం వల్ల ఛాన్సెస్ కొంచెం తక్కువ, ప్రెజర్ కొంచెం ఎక్కువ అని అనొచ్చు. అసలు ఆర్డర్ భయ్య డామినేటింగ్ గేమ్, అసలు ఆర్సీబీకి ఛాన్సే ఇవ్వలేదు ఎక్కడా కూడా. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్ ఉమెన్ కి అంత గొప్ప స్టార్ట్ అయితే రాలేదు. ఓపెనర్ సజీవ సజన రన్నే బాల్ 7 runs కి అవుట్ అయిపోయింది. ఒకవైపు హేలీ మాథ్యూస్ ఫామ్ లో లేదు, మరోవైపు ఎలాగన్నా మ్యాచ్ గెలవాలి. అప్పుడు బ్యాటింగ్ వచ్చింది నాట్ సిల్వర్ బ్రెంట్. WPL లో సెంచరీ కర్స్ ని బ్రేక్ చేసింది. మరో ఎండ్ లో ఫామ్ లో లేని హేలీ మాథ్యూస్ పై ప్రెజర్ తీసేసి తనని కూడా ఫామ్ లోకి తీసుకొచ్చిందనే చెప్పొచ్చు. కేవలం 73 బంతుల్లోనే 131 పరుగుల పార్ట్నర్షిప్ చేసి 56 పరుగుల వద్ద మాథ్యూస్ అవుట్ అయింది. తర్వాత క్రీజ్లోకి వచ్చిన ఎంఐ కెప్టెన్ హర్మన్ తో కూడా 25 బంతుల్లో 42 పరుగుల పార్ట్నర్షిప్ చేసి హర్మన్ 20 రన్స్ కి అవుట్ అయిపోయింది. ఒక ఎండ్ లో నాట్ రన్ స్కోర్ చేస్తూ WPL లో మొదటి సెంచరీ స్కోర్ చేసి తన టీం టోటల్ ని 199 రన్స్ కి తీసుకెళ్లిపోయింది. ఇంకా 200 పరుగులు పెద్ద టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సీబీ ఉమెన్ కి స్టార్ట్ వచ్చినప్పటికీ కీపర్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో ఆ పార్ట్నర్షిప్ ను బ్రేక్ చేసింది. గ్రేస్ హ్యారిస్ 15 పరుగులకి వెనుదిరిగింది. వికెట్స్ పడిన వెంటనే ఆర్సీబీ కెప్టెన్ మందానా కూడా తరువాతి ఓవర్లోనే అవుట్ అయింది. జార్జియా వాల్ కూడా అదే ఓవర్లో అవుట్ అవ్వగా ఇది కూడా కీపర్ కి అద్భుతమైన క్యాచ్ అనే చెప్పొచ్చు. 3వ ఓవర్లో మాథ్యూస్ 2 వికెట్లు తీసినప్పటికీ
తరువాత ఓవర్లోనే మళ్ళీ గౌతమి నాయక్ డక్అవుట్ అయ్యి వెనుదిరిగింది. పవర్ ప్లేలోనే ఆర్సీబీ ఉమెన్ 5 వికెట్లు కోల్పోయింది 35 పరుగులకే. అప్పుడు నాడెన్ డీ క్లర్క్ అండ్ రిచా ఘోష్ మధ్య ఒక చిన్న పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. వీళ్ళిద్దరూ కలిసి 30 బంతుల్లో 42 పరుగులు స్కోర్ చేయగా నాడెన్ డీ క్లర్క్ 28 పరుగులు స్కోర్ చేసి అవుట్ అయిపోయింది. ఒక్కసారి డీ క్లర్క్ అవుట్ అవ్వగానే మొదలు పెట్టిందయ్యా రిచా ఘోష్. కేవలం 50 బంతుల్లోనే 90 పరుగులు స్కోర్ చేసి ఇందులో ఏకంగా 6 సిక్స్లు కొట్టింది. మ్యాచ్ అయితే ఓడిపోయారు కానీ ముంబైపై ఆల్మోస్ట్ గెలిచినంత పని చేశారు. ఇంకా డబ్ల్యూపీఎల్లో మొదటి సెంచరీ నమోదు చేసిన నాట్ సిల్వర్ బ్రంట్కి మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. ఇంకా డబ్ల్యూపీఎల్లో 17వ మ్యాచ్ అయిన గుజరాత్ ఉమెన్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్కి జరిగిన ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్లో ఏ టీం అయితే గెలుస్తుందో దానికి ప్లే ఆఫ్ ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. టాస్ ఓడిపోయినప్పటికీ గుజరాత్ కెప్టెన్ అయితే టాస్ గెలిచిన బ్యాటింగే చేస్తానని చెప్పింది. ఎందుకంటే గుజరాత్ గెలిచిన 3 మ్యాచ్లు బ్యాటింగ్ ఫస్ట్ చేసి గెలవగా ఢిల్లీ గెలిచిన 3 మ్యాచ్లు చేస్తూ గెలిచాయి. ఏం చేసుకున్నా 2 టీమ్స్కి ప్రాఫిట్టే. ఇంకా మొదట బ్యాటింగ్ వచ్చిన గుజరాత్ జైన్స్కి అయితే స్టార్ట్ వచ్చిందనే చెప్పొచ్చు. ఓపెనర్స్ ఇద్దరి మధ్య చిన్న పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్నప్పుడు మెరిజినా క్యాప్ ఒక అద్భుతమైన అవుట్ స్వింగర్తో సోఫీ డివైన్ని అవుట్ చేసింది. తర్వాత బ్యాటింగ్ వచ్చిన యంగ్స్టర్ అనుష్క శర్మ అయితే పవర్ ప్లేలో డామినేట్ చేసిందనే చెప్పొచ్చు. ఏకంగా 39 పరుగులు స్కోర్ చేసింది. మోనీతో కలిసి 54 పరుగులు పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పింది. తర్వాత వచ్చిన బ్యాటర్స్ అందరూ మోనీతో చిన్న చిన్న పార్ట్నర్షిప్స్ చేసినప్పటికీ అవి అంత పెద్ద పార్ట్నర్షిప్స్కి అయితే కన్వర్ట్ అవ్వలేదు. ఈ క్రమంలోనే బెత్ మోనీ 58 పరుగులు స్కోర్ చేసి అవుట్ అయిపోయింది. టీమ్ స్కోర్ 150-160కే అయిపోతుంది అన్నప్పుడు తనుజ కన్వర్ కేవలం 11 బంతుల్లోనే 21 పరుగులు స్కోర్ చేసి టీం టోటల్ని 174కి తీసుకెళ్ళింది. ఇంకా చేజింగ్లో వచ్చిన డీసీ అయితే మంచి స్టార్ట్ వచ్చిందనే చెప్పొచ్చు. కానీ ఎక్స్పీరియన్స్ రాజేశ్వరి గైక్వాడ్ వచ్చి షఫీలి వర్మ వికెట్ తీసింది. వికెట్ పడినప్పటి నుండి ఢిల్లీ బ్యాట్స్మెన్ అందరూ కూడా స్ట్రగుల్ అయ్యారు. ఈ వికెట్ మీద స్ట్రగుల్ అయ్యి అదే క్రమంలో వికెట్స్ అయితే కోల్పోయారు. కానీ చివరిలో 20 ఏళ్ల యంగ్స్టర్ నిక్కీ ప్రసాద్ స్నేహరాణతో కలిసి 70 పరుగులు పార్ట్నర్షిప్ చేసింది. వీళ్ళు కొట్టిన ఈ రన్స్ వరల్డ్ క్లాస్ బౌలర్స్ అయిన యాష్ గార్డ్నర్, సోఫీ డివైన్ వంటి ప్లేయర్లపై ఒకే ఓవర్లో 23 రన్లు చొప్పున స్కోర్ చేశారు. ఇంకా ఇంపాసిబుల్ రన్ చేజ్ని కూడా వీళ్ళు సక్సెస్ఫుల్లీ ఫినిష్ చేస్తారు అనుకున్నప్పుడు ద లెజెండ్ ఆఫ్ ఉమెన్స్ క్రికెట్ సోఫీ డివైన్ వచ్చి కేవలం 6 బంతుల్లో 9 పరుగులు కావాలన్నప్పుడు డిఫెండ్ చేసింది భయ్య. లాస్ట్ ఓవర్ అయితే ఎక్సలెంట్ ఓవర్ అది. ఆ ఓవర్లో 2 వికెట్లు తీసి కేవలం 5 రన్సే ఇచ్చి గుజరాత్ జైన్స్ ఉమెన్ని 3 పరుగుల తేడాతో గెలిపించుకుంది. ఇంకా ఈ మ్యాచ్లో అద్భుతమైన బౌలింగ్ వేసిన సోఫీ డివైన్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చారు. ఇంతే గైస్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ ఎప్పుడు ఛానల్లో వస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ.